హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ పల్లికారం మసాలాతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ రైస్లోకి చపాతీస్లోకి సూపర్గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, బట్ నాకైతే చాలా బాగా నచ్చేసింది. అందుకే మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్ల వరకు కూడా పల్లీలను వేసుకుంటున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా వేసి మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ప్యాన్ ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కాబట్టి మనకు జీలకర్ర ఫ్రై అయిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బీరకాయల్ని తీసుకొని వాటి మీద ఉన్న తొక్కనంతా కూడా ఇలా పీలర్తో తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వీటి మధ్యలో ఇలా కాట్లు పెట్టుకోవాలి. ఇందులోకి మనం మసాలా స్టఫింగ్ చేసుకోవడం కోసం ఇలా మధ్యలో కాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా అన్నిటిని పెట్టేసుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు ఎండు కొబ్బరి ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 7 నుండి 8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే కారాన్ని, ఒక 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని వేస్తున్నాను. వీటిని వేసి బరకగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. వీటిని వేసి ఆనియన్స్ మెత్తబడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని కొద్దిగా తీసుకొని ఈ బీరకాయ ముక్కల్లోకి స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని బీరకాయ ముక్కలకు ఇలా స్టఫింగ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక 2 నుండి 3 స్పూన్ల వరకు కూడా ఆయిల్ని వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు నేను ఒక 2 రెమ్మల కరివేపాకుని వేస్తున్నాను. నాకు కొంచెం తొందర ఎక్కువ కాబట్టి ఆయిల్ హీట్ అవ్వకుండానే కరివేపాకుని వేసేసాను. సో కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేస్తున్నాను. బీరకాయ ముక్కల్ని వేసి నిదానంగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సుమారుగా 5-6 నిమిషాలకి నాకు ఇక్కడ బీరకాయ ముక్కలు అనేవి కొద్దిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని కూడా వేస్తున్నాను. ఈ మసాలా పేస్ట్ని వేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ని వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి దీన్ని టేస్ట్ చూసేసి మనకు ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయా లేదో చూసుకొని ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ సాల్ట్ అనేది కొద్దిగా తక్కువ అనిపిస్తుంది, అందుకే నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. సుమారుగా 5 నిమిషాల తర్వాత మూత తీసేస్తే నాకు ఇక్కడ గ్రేవీ అనేది కాస్త దగ్గర పడింది. సో ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాలు ఈ గ్రేవీని మరిగించుకుంటున్నాను. సుమారుగా 5-6 నిమిషాల తర్వాత నాకు ఇక్కడ గ్రేవీ అనేది మంచిగా దగ్గర పడిపోయింది. అలాగే మనకు కాస్త ఆయిల్ కూడా పైకి తేలుతుంది. నాకు ఈ గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది కాబట్టి నేను ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరని వేసుకుంటున్నాను. ఎంతో టేస్టీ అయిన మన బీరకాయ పల్లికారం అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చిందా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి.